గ్రంథాలయంలో వచ్చిన తర్వాత ఎట్లాంటి క్రమశిక్షణగా ఉండాలో, అంత నిశ్శబ్దాన్ని మనం అక్కడ పాటించాలో తెలుసుకున్నారు కదా. అట్లానే మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను చదవడం ద్వారా మనం మంచి అలవాటు. పుస్తకాలు చదవడం అనేది జ్ఞానాన్ని ఇస్తాయి. మనకు టైం కూడా తెలియదు. ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఎంత గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుస్తాయి. మనకు మంచి విషయాలు, మనకు తెలియని ఎన్నో విషయాలు మనకి గ్రంథాలయం మనకి. ఒక సామెత ఉంది, చిరిగిన చొక్కాయినా ధరించు కానీ ఒక మంచి పుస్తకాన్ని కొని చదువు. పర్వాలేదు, మనం అంటే ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అని, పుస్తకాలు, బుక్స్కి ఇవ్వాలి. దానిలో మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చే అంశాలు ఉన్నాయి. కాబట్టి మా అమ్మాయి పుస్తకాలు పిచ్చి. ఆ పుస్తకాలు చదవడం ద్వారా నాకు తెలియని విషయాల్ని, నేను ఒక ఉపాధ్యాయురాలైనా నాకు తెలియని విషయాలన్నింటినో తను చెప్తుంది. స్పేస్ గురించి చెప్తుంది, మొక్కల గురించి చెప్తుంది, పువ్వుల గురించి, పక్షుల గురించి చెప్తుంది, ప్రకృతి గురించి చెప్తుంది. మరి నాకేదన్నా డౌట్స్ ఉంటే తనని అడుగుతుంది. ఎందుకంటే తను అన్ని పుస్తకాలు చదువుతుంది, తనకు తెలుసు అని నాకు కాన్ఫిడెన్స్. తనకు తెలుసు, నిజంగానే తనకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా మంచిగా పుస్తకాలు చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించి తర్వాత మళ్ళీ ఆ విషయాలు మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పేలాగా తయారవ్వాలి. ఓకేనా?